పాటగా అనుక్షణం పాడని యేసయ్యా నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం నీడని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోని ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని వినిపించుచున్నప్పుడే ఉద్రేకము రేపక స్థిరమైన జీవము నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని గానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతివాడిని ఫలవంతముగా మార్చని నీ
దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని ఫలవంతంగా మార్చని శృతిలయలు లోపించక విసిరింపు కలిగించగా నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని నా గీతం ఆత్మలను నా వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని సంగీతమే బోధై కనువిప్పు కలిగించని ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని సంగీతమే బోధై కనువిప్పు కలిగించని కాలక్షేపం కోసమే పరిమితము కాకుండగా హృదయాల్లో నివసించుచు కార్యాలు జరిగించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నేను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నా వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నా మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నేను చాటగా నా స్వరం వాడని. ప్రభువే గణ మంచి కాపరి నాకు కొదువలేదుగా ప్రభువే గణ మంచి కాపరి నాకు కొదువలేదుగా న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు శక్తిమంతుడు ప్రేమామయుడు న్యాయవంతుడు
నమ్మదగిన దేవుడు శక్తిమంతుడు ప్రేమామయుడు ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదువ లేదుగా. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపచేయును శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపచేయును శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మషేద తీర్చును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మషేద తీర్చును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదువ లేదుగా. వేల కొలది శత్రువులు నన్ను చుట్టుముట్టిన తోడుగా ఉండి నాకు విజయమును పొసగును. వేల కొలది శత్రువులు నన్ను చుట్టుముట్టిన తోడుగా ఉండి నాకు విజయమును పొసగును. లోతైన నీటిలోను అగ్నిగుండములోనైనను లోతైన నీటిలోను అగ్నిగుండములోనైన రక్షించును నన్ను విమోచించును. రక్షించును నన్ను విమోచించును. ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదువ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదువ లేదుగా. న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు శక్తిమంతుడు ప్రేమామయుడు న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు శక్తిమంతుడు ప్రేమామయుడు ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదువ లేదుగా. మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా
రామా నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. వేటగాని బాణములు చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును. అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును. వేటగాని బాణములు చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును. అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును. నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా. నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా. ఆలకించుమా ఆదరించుమా. ఆలకించుమా ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. సహోదరులారా, పూజ జరుగుతున్నంతసేపు కూడా గురువులు మీకోసం ప్రత్యేకంగా మన దేవాలయంలో వేచి ఉంటారు. పాప సంకీర్తన చేయడానికి ఇదే అవకాశం, చివరి అవకాశం. కావున దీక్ష పరులు మరియు మిగతా వాళ్ళందరూ కూడా పాప సంకీర్తన చేసి ఈ యొక్క పాస్తా పండుగకు సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పూజ కానీ వాక్య పరిచర్య కానీ జరుగుతున్నంతసేపు కూడా మీరు మౌనముగా ఎవరికి ఇబ్బందికరంగా ఉండకుండా వెళ్ళి పాప సంకీర్తన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన పెరీచర్ల క్రైస్తవ సహోదరి సహోదరులారా, విచారణ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా క్రీస్తునందు శుభాశీస్సులు. మనం ఈ తపస్సు కాలంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలని, ఉపవాసాన్ని, కొన్ని ధర్మక్రియలని పాటిస్తూ వస్తూ ఉన్నాం. చివరిగా ఈ యొక్క పరిశుద్ధ వారంలో మనం ప్రవేశించాం. మరి ముఖ్యంగా మీ విచారణలో అన్ని గ్రామాలలో కూడా ప్రతి వారం ఏదో ఒక గ్రామంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, దివ్య పూజా బలి కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చారు. చాలా మంచి విషయం. మనందరం కూడా అదేవిధంగా ఈ యొక్క తపస్సు కాలంలో సిద్ధపడాలి. మన యొక్క ఉద్దేశం పాపాల కోసం పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రాబోయేటటువంటి క్రీస్తు పునరుత్థాన మహోత్సవములో అర్థవంతంగా, ఫలవంతంగా మనందరం దానిలో పాల్గొనటానికి సిద్ధపడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు పునరుత్థానమైన తరువాత మొట్టమొదటిగా చెప్పినటువంటి విషయం శిష్యులతోటి, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పి. అంటే మనం క్రీస్తు పునరుత్థాన పండుగ రోజు ఆ శాంతిని మనం పొందలేకపోతే, ఇన్ని రోజుల పాటు మనం తపస్సు కాలాన్ని ఆచరించి ప్రత్యేకమైన ప్రార్థనలు, పూజల్లో పాల్గొని ఆ ప్రభువు మనకిచ్చినటువంటి శాంతిని, సమాధానాన్ని పొందలేకపోతే, రక్షణ పొందలేకపోతే, ఈ 40 రోజులు మనం పాటించిందంతా కూడా వృధా అవుతుంది. అందుకనే ఈ చివరి వారం ఒకసారి మళ్ళీ మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మనం మన పాపాన్ని త్యజించాం, ఎంతవరకు మన పాపాల కోసం పశ్చాత్తాపడ్డాం, ఎంతవరకు మనం మన జీవితాన్ని నూతన పరుచుకున్నాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంకా మనం ఏదైనా తప్పిదాలు, పాపాలు చేసుంటే, దానికోసం మనం పశ్చాత్తాపపడకుండా ఉంటే అవన్నీ కూడా ప్రభువు ముందు ఒప్పుకుందాం. పరిశుద్ధమైనటువంటి హృదయంతో, నూతనీకరించబడినటువంటి క్రైస్తవ జీవితంతో మనం ఈ యొక్క పండుగలో పాల్గొని ఆ ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలాలని, ఆశీర్వాదాలని పొందడానికి ప్రయత్నం చేద్దాం. చేసినటువంటి పాపాలు, తప్పిదాలు దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపంతో దేవుని మన్నింపు వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ప్రభు శ్రమల పరమరహస్యములను కొనియాడు భాగ్యమును మాకు దయచేయము. కనికరించి మమ్ము పాప విముక్తికి పాత్రులనుగా చేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకు ఆలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభు నన్ను పిలిచి నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కును నొసగును. తన హస్తముతో నన్ను రక్షించును. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అంబుల పొదలో దాచును. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిర్ధారకముగా శ్రమపడి తిని నా బలమంతటిని వినియోగించినను ఫలితము సాధింపజాలనైతిని. నేనెన్నుకొంటిని, కానీ ప్రభు తప్పక నా కోపు తీసుకొనెను. నాకు కృషికి గాను నన్ను బహుకరించును. నన్ను మాతృగర్భమున రూపించిన ప్రభు ఇట్లు సెలవిచ్చును. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంత చేర్చుకొనుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు ఆయనే. ప్రభు నాతో ఇట్లు అనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలులను మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుటకు మాత్రము చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభు వాక్కు.
ఏలిన వారు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. యోహాను గారి సువార్త 13వ అధ్యాయము వచనాలు 21 నుంచి 33 వరకు మరియు 36 నుంచి 38 వరకు. యోహాను గారి సువార్త 13వ అధ్యాయం వచనాలు 21 నుంచి 33 వరకు మరియు 36 నుంచి 38 వరకు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులతో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకుని కూర్చుండియుండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడు ఎవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడుగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిని ఆవహించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవరునూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనుమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రివేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమ పరపబడెను. ఆయన యందు దేవుడు మహిమ పరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయన్ను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడకు వెళుచున్నావు అని అడిగెను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు ప్రాణమును ఇచ్చెదవా? కోడి కుయ్యకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఫాదర్ గారు ఏదో ఒక మాట ఇచ్చారంట మీకు. 9 గంటలకల్లా పూజ ప్రార్థనలు అన్నీ అయిపోయి మీ తర్వాత కార్యక్రమం కోసం మీకు సమయాన్ని ఇస్తారండి, నిజమేనా? కానీ మీరే మీ మాట నిలబెట్టుకోలేదంట. మరి 6:30 గంటలకల్లా అందరం వస్తాం ఇక్కడికి, 7 గంటలకల్లా పూజ ప్రారంభించుకుందామని. సరే, అయినా సరే 9 గంటలకి పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం క్లుప్తంగానే ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం సువార్త విన్నాం. ఈ సువార్త, ఈ సంఘటన ఏ సమయంలో జరిగిందంటే, క్రీస్తు ప్రభువు పాస్కా భోజనాన్ని
చేసే సమయంలో దాన్ని మనం కడరా భోజనం అని కూడా మనం పిలుచుకుంటాం. మనకందరికీ తెలుసు పాస్కా భోజనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది జూదులకి. ఎందుకంటే వాళ్ళు బానిసత్వాన్ని నుంచి విడిపించుకొని రాబడినప్పుడు అప్పుడు వాళ్ళు పాస్కా భోజనం చేసి అక్కడి నుంచి బయలుదేరారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పాస్కా భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు ఏ విధంగా అయితే బానిసత్వాన్ని నుంచి విడిపించుకొని బయటికి రాబడ్డారో అదన్నీ గుర్తు తెచ్చుకొని ఆ ఇంటి పెద్దలు వాళ్ళ పిల్లలకి మిగిలిన వాళ్ళకి దాని గురించి కథలుగా చెబుతూ పాస్కా భోజనాన్ని భుజించేవాళ్ళు. అయితే దాన్ని మనం కడరా భోజనం అని కూడా పిలుస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ కడరా భోజనం అనేది పూర్తి భిన్నమైనటువంటి భోజనం. అది మనకి తెలుసు. ప్రభువు కూడా చాలాసార్లు శిష్యులతో కలిసి భోజనం చేశారు. ఎంతో మంది ఇళ్లకి ఆహ్వానించబడ్డప్పుడు ఇళ్లలో వెళ్ళి భోజనం చేశారు. మత్తయ్య గారింటికి వెళ్ళాడు, అక్కడ భోజనం చేశాడు. మరియా మార్తమ్మల ఇంటికి చాలాసార్లు వెళ్ళుండొచ్చు. మనం 1-2 సంఘటనలు మనం బైబిల్లో వింటూ ఉన్నాం. 5 రొట్టెలు 2 చేపలని అద్భుత విధంగా వాటిని 5,000 మందికి పంచాడు. వాళ్ళతో పాటు కూడా భుజించాడు. ఈ విధంగా చాలాసార్లు యేసు ప్రభువు శిష్యులతో కలిసి ప్రజలతో కలిసి ఆయన భుజించాడు. అయితే ఈరోజు ఈ కడరా భోజనం ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు పరిస్థితి వాతావరణం చాలా భిన్నంగా ఉంది. మామూలుగా భోజనం అంటే అందరూ సంతోషంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనందంగా భోజనం చేస్తారు కలిసి. కానీ ఈరోజు మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు. ఆ రోజు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. ఎందుకంటే యేసు ప్రభువు చివరిగా యెరూషలేములో ప్రవేశించారు. ఆ తర్వాత శత్రువుల చేతికి అప్పగించబడబోతూ ఉన్నారు. సిలువని మోయబోతూ ఉన్నారు. దానిలో మరణించబోతూ ఉన్నారు. ఈ సంఘటనలన్నీ జరగబోతున్నాయి. ప్రభువు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పి ప్రభువుకి తెలుసు. ఏదో ఒక సమస్యను ఎదుర్కోబోతున్నాడని చెప్పి శిష్యులు కూడా గ్రహించారు, గమనించారు. అందుకని ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి, ఉద్రిక్తకరమైనటువంటి ఒక పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉన్నారు. మనకి 21వ వాక్యంలో మనం చదివాము. మొట్టమొదటి వాక్యం సువార్తలో ఈరోజు, మీలో ఒకడు నన్ను అప్పగింపబడనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించబోతున్నాడని చెప్పి. ఈ మాటల్లోనే మనకు అర్థమవుతుంది అలాంటి పరిస్థితి అక్కడ ఉందో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోసం అనేది, మోసం చేయబడటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, అబద్ధాలు చెప్పటం, లేకపోతే విశ్వాసంగా లేకపోవటం, మాటకి కట్టుబడి లేకపోవటం, ఇట్లాంటివి జరుగుతుంటాయి మన యొక్క జీవితంలో. మనందరం అనుభవిస్తూనే ఉంటాం. అది ఎవరి మధ్యన జరగవచ్చు. అన్నదమ్ముల మధ్య కావచ్చు, తల్లి తండ్రి పిల్లల మధ్య కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పొరుగు వాళ్ళు కావచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధ కలుగుతుంది ఎవరికైనా సరే. నేను నమ్మిన వ్యక్తి నన్ను ఇట్లా చేశాడు, మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు, మాటకి కట్టుబడి ఉండలేదు. ఖచ్చితంగా మనం బాధపడతాం. అయితే ఈరోజు సువార్త ప్రకారం మనం చూస్తే క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ప్రత్యేకంగా ఆ సమయంలో ఈ బాధ అనేది, నేను మోసం చేయబడ్డాను, నాకు అబద్ధాలు చెప్పారు, మాటకి కట్టుబడి లేరు అనే ఈ బాధ 2 అంతలు 3 అంతలుగా ఆయనకు ఉండుండొచ్చు. ఖచ్చితంగా చాలా బాధపడి ఉండొచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రభువుకి ముందుగానే జరగబోయేది మొత్తం తెలుసు. సినిమా తెర మీద సినిమా చూసినట్టుగా ప్రభువు ఖచ్చితంగా మొత్తం కనపడి ఉంటుంది అక్కడ. ఏం జరగబోతుంది, తనను మోసం చేసేవాడు ఒకడు, అతను ఎవరో కూడా తనకు తెలుసు. యూదా ఇస్కరియోతు.
అదెవరో ఒక శత్రువు అయితే శత్రువు చేశాడులే అని చెప్పి అనుకోవచ్చు, కొంత అర్థం చేసుకోవచ్చు, అది ఆశించవచ్చు శత్రువుల నుంచి అయితే. కానీ ఇక్కడ చేసింది ఎవరు? తన శిష్యుడు, ఎంతో ఆప్తుడు, స్నేహితుడు, అలాంటి వాడు ప్రభువుని మోసం చేశాడు, శత్రువులకి అప్పగించాడు. అదొక విషయం. ఇక పేతురు దగ్గరికి వస్తే ప్రభువుకి తెలుసు, పేతురు 3 సార్లు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని చెప్పి బొంకపోతూ ఉన్నాడు. ఎంతో నమ్మినటువంటి స్నేహితుడు మళ్ళీ, నీవు పేతురువి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మించబోతున్నాను అని చెప్పాడు. తన చేతికి స్వర్గపు తాళపు చెవులు ఇచ్చాడు. ఈ లోకంలో నువ్వు దేన్ని బంధిస్తావో స్వర్గలోకంలో అవి బంధించబడతాయి, దేన్ని విడిపిస్తావో అవి విడిపించబడతాయి. అంతగా నమ్మాడు. మరి అలాంటి శిష్యుడు కూడా ప్రభువుని నేను తెలియదని చెప్పి 3 సార్లు బొంకాడు, అబద్ధం చెప్పాడు. బాధ మళ్ళీ హృదయంలో గుచ్చినట్టు. ఇక మిగిలిన శిష్యులు వాళ్ళు కూడా ఏం తక్కువ తినలా. ఒక యోహాను గారు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోయారు. పత్తాలేరు ఎవరు అక్కడ శిలువ మీద కట్టబడిన. ఇవన్నీ తెలుసు ప్రభువుకి, మొత్తం తెలుసు. ఖచ్చితంగా అతనికి ఎంతో బాధను మిగిలించినాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభువుకి తోడు అనేది అవసరమో, ఎప్పుడైతే పక్కన ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అనిపించిందో అప్పుడే మొత్తం వదిలేసిపోయారు ప్రభువుని, మోసం చేసి వెళ్ళిపోయారు. మోసగాళ్ళు, బొంకేవాళ్ళు, వదిలి పారిపోయేవాళ్ళు అంతా వాళ్ళే. మరి ఇంకా అలాంటి సమయంలో ఇంకా మనకు అనుమానం ఎందుకు? ప్రభువు ఎంతో కలత చెంది ఉంటాడు, ఎంతో బాధపడి ఉంటాడు. మనకి సువార్తలో వివరించి చెప్పకపోవచ్చు ఆయన ముఖం ఎలా ఉందో ఇలాంటి కలత చెందినప్పుడు అని చెప్పి, ఆయన శరీరంలో మార్పులు ఎలా ఉన్నాయో ఈ సువార్తలో చెప్పకపోయినా సరే, తరువాత గెత్సెమనే తోటలో ప్రభువు రక్తాన్ని చిందించాడు. చెమటలాగా రక్తం బయటకు వచ్చింది. మనం అర్థం చేసుకోవచ్చు లోపల ఎంత బాధపడ్డాడు ఆయన. అంతగా ఆయన బాధపడ్డాడు. ఖచ్చితంగా ఒక ఒంటరి వాడైపోయాడు. మనసు గాయపడి ఉంటుంది, ఆందోళన చెందుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, పుండు మీద కారం చల్లినట్టుగా ఇంకా గాయపరిచే విషయం ఏంటంటే, ఒక అవమానపరిచే విషయం ఏంటంటే, పేతురు ఆవేశంతో చెప్పాడు ప్రభువుతోటి. మనం ఈరోజు 37వ వాక్యంలో మనం చదువుకున్నాం, ప్రభు ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను, నేను మీ కొరకు నా ప్రాణమునైనను అర్పించదను అని చెప్పాడు. చాలా బడాయిగా చెప్పాడు, ఆవేశంతో చెప్పాడు. నీ వెంట రావటమే కాదు, నీకోసం నేను ప్రాణాన్ని సైతం ఇస్తానని చెప్పాడు. దానికి ప్రభువు సమాధానం ఏంది? నీకు ప్రాణం ఇచ్చే సంగతి తర్వాత, ఈ రోజే నువ్వు నేనంటే ఎరగనని చెప్పి 3 సార్లు బొంకబోతున్నావని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 12 మంది శిష్యులు 3 సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రభువుతో ఉన్నారు. ప్రభువు బోధించే ప్రతి విషయాన్ని వాళ్ళు విన్నారు, ప్రతి అద్భుతాన్ని వాళ్ళు కన్నులారా చూశారు. ప్రభు యొక్క ప్రేమని, కరుణని, క్షమాగుణాన్ని వాళ్ళు చవిచూచారు. కానీ చివరికి ఎప్పుడైతే ఆయనకు ఒక తోడు అవసరమో, ఒక అండ అవసరమో, అందరూ వదిలేసిపోయారు. విషాదాంతం అనిపించవచ్చు మనకి. ఇదేంది ఈ విధంగా అయిపోయింది, చివరికి ప్రభువు పరిస్థితి ఈ విధంగా ఎందుకు తయారైంది అని చెప్పి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, కథ అంతటితో అయిపోవాలి, అక్కడ ఆగిపోలేదు. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, ప్రేమ, ఇవన్నీ అంతం లేనటువంటివి. ప్రభువు ఎడల వాళ్ళందరూ అలా ప్రవర్తించుండొచ్చు, మొత్తం ప్రభువుని వదిలేసిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు తన యొక్క దయని, కనికరాన్ని, ప్రేమని చూపిస్తుంటాడు.
ప్రభువు క్షమించాడు, ప్రేమించాడు, వాళ్ళ కోసం ప్రార్థించాడు. అందుకనే సిలువలో మనం చూస్తాం, ప్రభువు అక్కడ ఎవరైతే తనని హింసించారో, వంచారో, నమ్మక ద్రోహం చేశారో వాళ్ళ కోసం ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు తండ్రి అని చెప్పాడు. అంత ప్రేమ దేవునిది. క్షమాగుణం చాలా గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుడు చేసే పాపం అనేది దుర్మార్గమైంది. అది చాలా దుర్మార్గమైంది. ఎంత దుర్మార్గమైందంటే మనిషిని అన్ని విధాల బలహీనులని చేసేస్తుంది, శక్తి లేకుండా చేస్తుంది వాళ్ళని. దానికి మంచి ఉదాహరణ శిష్యులే. మరి అంతమంది శిష్యులు 12 మంది ఎవ్వరు మిగలకుండా పోయారు. కారణం ఏంటంటే మానవ బలహీనత. పాపం అనేది మానవ స్వభావాన్ని గాయపరుస్తూ ఉంటుంది, మానవ స్వభావాన్ని బలహీనపరుస్తుంది, మానవుణ్ణి పిశాచికి లొంగిపోయే విధంగా అది చేస్తుంది. మళ్ళీ మళ్ళీ పాపం చేసే విధంగా మనకి బలహీనత కలిగిస్తూ ఉంటుంది. అది మానవులుగా మనందరం కూడా చాలా సార్లు ఈ శిష్యుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటాం. మనం కూడా మోసగాళ్ళం. ప్రభువుని వదిలి వెళ్ళే వాళ్ళం, బొంకే వాళ్ళం. ఒప్పుకుంటారా? దానికి మీరు ఒప్పుకుంటారా? మనం కూడా శిష్యుల్లాగా మోసం చేస్తున్నాం, బొంకుతున్నాం, ప్రభువుని వదిలేసిపోతున్నాం. నిజమేనా? అది చేతులు ఎత్తండి ఎంతమంది? అవును. మనల్ని అడిగితే చాలామంది మనం సమాధానం చెప్పొచ్చు. నేను ఎప్పుడు బొంకలేదు, నేను ఎప్పుడు మోసం చేయలే యేసు ప్రభుని, ఎప్పుడు యేసు ప్రభువే నా దేవుడని నేను చెప్తున్నాను, విశ్వసిస్తున్నాను, నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్తాం. నేను ఎప్పుడు ప్రభు ఎవరో నాకు తెలియదని నేను బొంకలేదు, ఖచ్చితంగా చాలామంది చెబుతాం మనం. నేను ఏనాడు కూడా ప్రభువుని వదిలిపెట్టిపోలేదు, ఎప్పుడు ప్రభువుని అంటిపెట్టుకుని ఉన్నానని చెప్పి మనం చెబుతాం. కానీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మనందరం కూడా మన జీవితాలను ఒక్కసారి పరిశీలించి చూసుకుందాం. మనం మోసం చేస్తున్నామా ప్రభువుని? ఒకసారి చూద్దాం. యూదా ఇస్కరియోతు ఏ విధంగా మోసం చేశాడు? ప్రభువుని అమ్మేశాడు. ఎన్ని వెండి నాణాలకి? 30 వెండి నాణాలు. అంటే తనకి 30 వెండి నాణ్యాలు ఎక్కువ. దానికోసం ప్రభువుని వదిలేసుకున్నాడు, మోసం చేశాడు, అమ్మేశాడు ప్రభువుని. ప్రభువు కన్నా నాణ్యాలు ఎక్కువ తనకి. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం ఏనాడన్నా ప్రభువు కన్నా వేరే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామా? సృష్టి వస్తువులు ఏదైతే దేవుడు సృష్టించాడో వాటికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రభువుని మరిచిపోవటం. నాకు ప్రభువు లేకపోయినా పర్వాలేదు, నాకు ఇదిగో ఈ లోక వస్తువులు కావాలి, ఈ లోక సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, ఆస్తులు కావాలి, బలం కావాలి. ఆలోచన మనలో వచ్చిందంటే ఖచ్చితంగా మనం ప్రభువుని మోసం చేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తున్నాం ప్రభువుని. మనం దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి? యేసు ప్రభువు మీద విశ్వాసానికి, ఆయన్ని అంటి పెట్టుకుని ఉండటానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ తర్వాతనే ఏదైనా కానీ, దాన్ని మించి ఏదైనా పైకి వెళ్ళిందంటే ఖచ్చితంగా మనం ప్రభువుని మోసం చేసినట్టే. నాకు ఇక్కడ ఒక కథ గుర్తొస్తుంది, మీకు ఖచ్చితంగా వినే ఉంటారు ఇది. ఒకసారి ఒక అతను ఒక పెద్ద కొండ అంచు మీద నడుచుకుంటూ పోతున్నాడంట. పొరపాటున కాలు జారింది, లోయలో పడబోయాడు. అదృష్టవశాత్తు ఒక కొమ్మ ఒకటి దొరికిందంట. ఏలాడ పడతా ఉన్నాడు పాపం. పైకి లాక్కోవాలంటే బలం సరిపోవట్లేదు, పట్టు దొరకట్లా. లాక్కొని పైకి వెళ్ళాలంటే కిందికి చూస్తే పెద్ద లోయ, వదిలిపెడితే ఖచ్చితంగా చనిపోతాడు కింద. అలాంటి పరిస్థితి. మరి పైన దారి ఉంది, ఎవరైనా నడుచుకుంటూ పోతున్నారేమోనని చెప్పి పెద్ద కేకలేయటం మొదలు పెట్టాడంట. ఎవరైనా ఉన్నారా పైన? కేకలేస్తున్నాడు. 2-3 సార్లు కేకలేశాడు, సమాధానం రాలా. చివరికి ఒక స్వరం వినపడిందంట,
అవును నేనున్నాను ఇక్కడ అని చెప్పి. ఇతను కేకేశాడు, నన్ను రక్షించు అని చెప్పి. నువ్వెవరివి అని అడిగాడు. అవును నేను నీ దేవుడిని, నేను రక్షిస్తాను. అయితే నాదొక ప్రశ్న, నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా, నన్ను నమ్ముతావా? నేను నమ్ముతాను అన్నాడు. నన్ను నమ్మే పని అయితే చెయ్యొదిలేసేయి, నేను నిన్ను రక్షిస్తానని చెప్పాడు. కొద్దిగా ఆలోచించాడంట, 2-3 నిమిషాలు ఆలోచించి ఇంకెవరైనా ఉన్నారా పైన అని అడిగాడంట మళ్ళీ. అంటే దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, మనుషుల మీద నమ్మకం. చెయ్యొదిలేస్తే కిందకు పడతానేమో, దేవుడు నన్ను పట్టుకోడేమో, రక్షించడేమో. మన విశ్వాసం చాలాసార్లు అంతే ఉంటుంది. దేవుని మీద కన్నా ఈ లోక వస్తువుల మీద మనకి ఎక్కువ నమ్మకం. కండబలం మీద, జనబలం మీద, ఆస్తుల మీద, పదవుల మీద, ఇట్లాంటి వాటి మీద మనకి నమ్మకం ఎక్కువ. ఇంకా కొంతమంది మూఢనమ్మకాలు, సమయాలు, తారీఖులు, రోజులు, పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు స్వామి దగ్గరికి చెబుతారు, స్వామి ఖచ్చితంగా ఇన్ని గంటలకు రండి స్వామి, మీరు ఈరోజే రండి స్వామి, మీరు పెళ్ళి ఇన్ని గంటలకే పెట్టండి మీరు. వాటిని అన్నింటినీ సృష్టించింది ఎవరు? దేవుడు. కాలాన్ని సృష్టించింది దేవుడు, రోజులు సృష్టించింది దేవుడు, ఇవన్నీ బాగున్నాయి అని చెప్పింది కూడా దేవుడే. అన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు, ఎక్కడ కూడా బాగలేదన్న ఆయన సృష్టించింది మొత్తం కూడా. కానీ మనం దేవుడి కన్నా వీటినే ఎక్కువ నమ్ముతాం. ఫలానా రోజు ఫలానా సమయంలో ఈ పని చేస్తే మంచి జరిగింది, దేవుడు కాదు చేసేది కదా. మోసం చేస్తున్నాం మనం, అమ్మేస్తున్నాం ప్రభువుని మనం ఈ లోక విషయాల కోసం. పిశాచి వాగ్దానం చేస్తూ ఉంటుంది మనకి. ప్రభువుని ఏ విధంగా అయితే ఆ రోజు శోధించిందో, నన్ను ఆరాధించు, ఇగో ఈ ప్రపంచంలో సమస్తాన్ని నీకు ఇచ్చేస్తానని చెప్పింది. మనకు కూడా అంతే, నన్ను ఆరాధించు, ప్రభువుని మర్చిపో, నీకు సుఖాలు ఇస్తా, సంతోషాలు ఇస్తాను, అన్ని ఇస్తా, మొత్తం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తుంది. పడిపోతున్నాం మనం, పిశాచికి పడిపోతున్నాం, దేవుణ్ణి మర్చిపోతున్నాం, అమ్మేస్తున్నాం మళ్ళీ ప్రభువుని పిశాచి కోసం అని చెప్పి, ఈ లోక విషయాల కోసం అని చెప్పి. సంఘంలో కూడా అంతే, మనం నా మాటే చల్లాలి, నా పెత్తనమే చల్లాలి, నేను చెప్పిందే వినాలి. గుళ్ళో కూడా కొన్నిసార్లు అదే పని చేస్తుంటాం. వచ్చే దేవుడి కోసం, కానీ నా మాట వినాలి, నేను చెప్పిందే వేదం, దేవుడు చెప్పింది కాదు. మళ్ళీ అమ్మేస్తున్నాం. మన యొక్క పేరు ప్రతిష్టల కోసం, మన గొప్ప కోసం, మన పెత్తనాల కోసం అమ్మేస్తాం దేవుడిని, మోసం చేస్తున్నాం మనం. ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇట్లాంటివి మనం. అదేవిధంగా బొంకుతున్నాం మనం చాలాసార్లు. అబద్ధాలు చెప్పటం, ప్రభువెవరో నాకు తెలియదు అని చెప్పటం. ఏ విధంగా? మరి మనందరం పూజకు వచ్చిన ప్రతిసారి, ప్రతి ఆదివారం విశ్వాసాంగ్రహం చెబుతున్నాం. నేను ప్రభువుని విశ్వసిస్తున్నాను, త్రియేక దేవుడిని విశ్వసిస్తున్నాను, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా ప్రభువు, అందరం చెబుతున్నాం విశ్వాసాంగ్రహం. అయినా సరే కొన్నిసార్లు మనం ప్రభువుని ఎరుగము అని చెప్పి మనం చెబుతున్నాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం కూడా ఎంతో మంది ఉన్నారు మన చుట్టూ, ప్రభువుని, శ్రీ సభని, మన దివ్య సంస్కారాలని, మన సిద్ధాంతాలని, మన ఆచారాలని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నోరు తెరుస్తున్నామా మనం? ఎదురు చెబుతున్నామా వాళ్ళకి? చెప్పం. నాకెందుకు మెదలకుండా కూర్చుంటాం, పెద్దవి విప్పం. అది బొంకటమే. ఆ ప్రభు ఎవరు నాకు తెలియదు, మీరు ఎవరి గురించో చెబుతున్నారు, ఆ సంగతి నాకు తెలియదు, అసలు నీ క్రైస్తవుడినే కాదు అన్నట్టుగా కూర్చుంటాం మనం. సమాధానం చెబుతున్నామా వాళ్ళకి మనం? మన విశ్వాసం ఎక్కడుంది మరి? మన విశ్వాసం ఏది?
మనం నేర్చుకున్నది ఏంది? 10 మందిలో మనం చెప్పగలుగుతామా, నా ప్రభువు క్రీస్తు ప్రభువు, నా రక్షకుడు క్రీస్తు ప్రభువు, ఆయనే మరణించి నాకు రక్షణ ప్రసాదించాడని చెప్పగలుగుతామా? అంతెందుకు, చిన్న విషయాలు. ఎంతమందికి మామూలుగా ప్రయాణం చేసేటప్పుడు, అన్నం తినబోయే ముందు, ఏమైనా పని చేసేటప్పుడు స్లేవ్ గుర్తేసుకోవటం ఎంతమందికి అలవాటు చెప్పండి? ఎంతమంది స్లేవ్ గుర్తేసుకుంటారు? ఏ పని చేయబోయే ముందైనా సరే. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? ఉదాహరణకి ప్రయాణానికి బయలుదేరిపోయాము, ఒక రైల్లోనో లేకపోతే బస్సులోనో కూర్చున్నాము. ఎంతమందివి చుట్టూ ఎవరు నన్ను చూస్తున్నారు అని చూడకుండా ధైర్యంగా మన ప్రభువుని గుర్తు తెచ్చుకొని సిలువ గుర్తేసుకుంటారు? ఎంతమంది చిన్న ప్రార్థన చేసుకుంటారు? అంతమంది చూస్తూ ఉన్నా కూడా కొన్నిసార్లు ఏం చేస్తారు? చుట్టూ చూస్తారు, ఎవరు చూడకపోతే స్లేవ్, లేకపోతే ఏమని అనుకుంటారేమో వాళ్ళు. అవునా? చేస్తాం మనం చాలాసార్లు. బొంకుతున్నాం అక్కడ. మనకి తెలుసు క్రీస్తు ప్రభు మన దేవుడు అని చెప్పి, అది మన విశ్వాసం. అది మరి వ్యక్తం చేస్తున్నామా అక్కడ? నోటితో చెప్పకపోయినా మనం చేసే పనులతో చెప్పేది అదే, ఆ ప్రభువు అంటే నాకెవరూ తెలియదు అన్నట్టు కూర్చోటం. నేను కూడా మీతో పాటు ఒక వ్యక్తిని అన్నట్టుగా కూర్చోటం అక్కడ. నాకేమీ తెలియదు, క్రైస్తవత్వం అంటే నాకు తెలియదు, క్రీస్తు అంటే నాకు తెలియదు. బొంకుతున్నాం. ప్రభువు చెప్పాడు మనందరికీ, నా సాక్షులుగా ఉండండి అని చెప్పి. ఇదే సాక్షులుగా ఉండమంటే క్రీస్తు ప్రభు గురించి మాట్లాడటం, మన విశ్వాసాన్ని 10 మందిలో వ్యక్తం చేయటం. కేవలం ఆదివారం గుడికి వెళ్ళి ఇంటికి రావటం కాదు, ఆ తర్వాత మర్చిపోవటం కాదు, బైబిల్ తీసి భద్రంగా లోపల పెట్టడం కాదు. సాక్షులుగా ఉండటం, ఇతరులకి తెలియచేయాలి, క్రీస్తు నా ప్రభువు, నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుడిని ధైర్యంగా మనం తెలియజేయగలగాలి. చెయ్యలేకపోతే మనం బొంకుతున్నాం, ప్రభువు ఎవరో మనకు తెలియదని చెప్పి. ప్రభువుని బాధ పెట్టే విషయాలు అవే. ఇక వదిలేసి వెళ్ళటం. శిష్యులందరూ కూడా ప్రభువుని వదిలేసిపోయారు. మనం ఏమైనా వదిలేసిపోతున్నామా ప్రభువుని? ప్రభువుని అంటి పెట్టుకొని ఉంటున్నామా మనం? పూజ 7 గంటలకి అని చెప్పారు. ఎన్ని గంటలకు వస్తున్నాం మనం? ఒకవేళ 7 గంటలకి పూజ మొదలు పెట్టుంటే మీలో ఎంతమంది సమయానికి వచ్చి ఉండేవాళ్ళు? ఎంతమంది చేతులు ఎత్తండి. 7 గంటలకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10% కూడా లేరు. యేసు ప్రభువుని వదిలిపెట్టినట్టేగా. పూజ అంటే ఏంది? పూజలో ఏం జరుగుతుంది? కలువరి గిరి మీద ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇక్కడ. కలువరి బలిలో యేసు ప్రభువు తనని తాను తండ్రికి అప్పగించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. దాని ఫలితం ఏందమ్మా? ప్రపంచం మొత్తం రక్షించబడింది. ప్రతి పాపి తన యొక్క పాపాలు క్షమించబడ్డాడు. ప్రతి ఒక్క వ్యక్తి క్షమించబడ్డారు, రక్షించబడ్డారు. అంత శక్తి ఉంది ఆ బలిలో. ఒక వ్యక్తే తను తాను బలించుకుంది, కానీ దాని శక్తి ఎంత ఉంది? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడ్డారు. అంత శక్తి దానిలో నుంచి వస్తుంది, బలిలో నుంచి. అదే బలి ఇక్కడ జరుగుతుంది. మరి మనకి ఏం గౌరవం ఉంది మరి దాని గురించి? అయ్యో నేను ఏమన్నా కోల్పోతానేమో, 7 గంటలకి పూజ, నేను పోవాలి అక్కడికి ఖచ్చితంగా. ఎంతమందికి ఉంది? వదిలేస్తున్నాం ప్రభువుని. పర్లేదు, నీ బలి నువ్వు మొదలుపెట్టు, నేను నిదానంగా వస్తా. ఏదో చివరికి అయ్యేసరికి ఏం పర్లేదు, మనకి ఏ దిగులు లేదు, చింత లేదు. అవునా కదా? విలువ మనం గ్రహిస్తున్నామా? దివ్య పూజాబలి యొక్క విలువ, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ బలి, మనం దాని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తిస్తున్నామా? లేదు. కొంతమంది అయితే ముందుగానే వెళ్ళిపోతారు, చివరి సప్సాదం తీయటం, వెళ్ళిపోవటం, లేదు కొంపలు మునిగిపోయినట్టు.
బయటికి వెళ్ళి బీడీలు తాగటం, సిగరెట్లు తాగటం. ఈ రోజుల్లో అయితే ఫోన్లు, ఈ వదిలిపెట్టరు ఎవరు. ప్రభువు కన్నా ఫోన్లు చాలా ముఖ్యం. ఇప్పుడు వదిలేస్తున్నాం, ప్రభువుని వదిలేస్తున్నాం. ప్రార్థనకి సమయం ఉండదు. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తానికి, సీరియల్స్ చూస్తానికి, ఫోన్లో అయితే ఇంకా పిచ్చి పిచ్చి మెసేజ్లు మొత్తం చూస్తానికి, అన్నిటికీ సమయం ఉంటుంది. ప్రభువుని ప్రార్థించడానికి సమయం ఉండదు. వదిలేద్దాం. దివ్య సంస్కారాలు ఇచ్చాడు ప్రభువు. పాప సంకీర్తనం, ఇందాక ఫాదర్ గారు లోపల కూర్చొని ఎంతమంది పోయారో నాకు తెలియదు. మరి పాప సంకీర్తనానికి ఎవరు పోలేదంట. అది వదిలేద్దాం, ప్రభువుని వదిలేసేద్దాం. మనకెందుకు? మన పని మనం చేసుకుందాం. మన జీవితం మనది, మా ఆయనది. వదిలేసేద్దాం ప్రభువుని. దివ్య సంస్కారాలు ఎంతమందివి మనం సమయానికి. మన గుళ్ళో పెళ్ళి అని చెప్పుకుంటాం, మనం ఎంతమందిని చేసుకుంటున్నాం? ఎంతమంది రాజీ పడిపోతున్నారు. ఏం పర్లేదు, ఆడికెళ్ళి ఫాదర్ గారు ఏదన్నా చిన్నది చెబితే ఇట్లా కుదరదు అంటే వెంటనే బయటికి వెళ్ళి చేసుకుంటాం. నువ్వు చేయకపోతే మాకు చేత కదా బయట. చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. జ్ఞాన స్నానం ఎంతమంది చిన్న బిడ్డలకి ఇప్పిస్తున్నారు. ఈ మధ్యన నా ప్యారిష్లో ఇద్దరు వచ్చారు దంపతులు. వచ్చి, స్వామి మా అమ్మాయికి అన్నం ముట్టించాలి. బాగానే ఉంది, ఆదివారం పూజ అయిపోయిన పాటని. నా మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మీ అమ్మాయి జ్ఞానస్నానం ఇప్పించారా అంటే, లేదు స్వామి. మరి ఏది ముఖ్యమమ్మా నీకు? జ్ఞానస్నానం ముఖ్యమా, అన్నం ముట్టించడం ముఖ్యమా? దేవుడేమో జ్ఞానస్నానం ఇచ్చి నీ బిడ్డని నా బిడ్డగా చేసుకుంటాను, దేవుని బిడ్డగా ఇప్పటి నుంచి నీ బిడ్డ పెరుగుతుంది, జ్ఞానస్నానం ఇప్పించమంటే మాకు అది వద్దు, అన్నం ముట్టించాలి, అది ముఖ్యం మాకు. ఇది మనం ఇచ్చే విలువ దేవుడికి. వదిలేస్తున్నాం. పైకి మాత్రం ఖచ్చితం, నిజమే, నేను దేవుడిని విశ్వసిస్తా, దేవుడితో పాటే ఉంటా, నాకు ప్రభువు కావాలి, ఆయన ఆశీస్సులు కావాలి, ఆయన మాతో ఉండాలి, మా కుటుంబంలో ఉండాలి, మాకు అద్భుతాలు జరగాలి, మమ్మల్ని కాపాడాలి, అన్నీ ఉంటాయి. నేను ప్రభువుని కాదని నా నోటితో ఎప్పుడు చెప్పను. నేను ప్రభువుని మోసం చేయట్లా. కానీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి మనకి. ఎన్నిసార్లు మనం ప్రభువుని మోసం చేస్తున్నాం, ఎన్నిసార్లు బొంకుతున్నాం, ఎన్నిసార్లు ప్రభువుని వదిలేసి మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. అయితే మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కనికరపూరితుడు. ఆయన అనంతమైనటువంటిది ఆయన కనికరం, దయా, ప్రేమ. మన పాపాల కోసం మనం పశ్చాత్తాపపడిన నాళ్ళు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. మన యొక్క పాప విధానాన్ని మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేసిన నాళ్ళు ప్రభువు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ అవకాశం ఇస్తున్నామా మనం ప్రభువుకి? మరి ఇప్పుడు 40 రోజుల పాటు తపస్కాలం, ఎంతమందివి నిజంగా పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనం చేశాం? నేను చేతులు ఎత్తమని అడగట్లేదు, ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరికి వాళ్ళు. ఈ సమయం మనకు ఉందే దానికోసం. 40 రోజుల పాటు కష్టపడి మీ విచారణ గురువు ఈ తపస్కాలం మొత్తం కూడా ప్రతిరోజు ఏదో ఒక ఊరికి వెళ్ళటం, ప్రార్థన సమావేశాలు పెట్టడం. దేనికోసం? మీకోసం, మనందరి కోసం. పశ్చాత్తాపడాలి, జీవితాన్ని మనం నూతనీకరించుకోవాలి. లేకపోతే రేపు మన పండుగ దండగ అవుతుంది. ఉపయోగం లేదు, ఏం ఉపయోగం ఉండదు. దీక్షలు తీసుకుంటున్నాం చాలామందిని. నా విచారణలో ఇంతకు ముందు అయితే ఒక 30-40 మంది దీక్ష తీసుకునేవాళ్ళు. నేను గట్టిగా చెప్పాను పోయినసారి, ఎందుకంటే వాళ్ళల్లో ఎవ్వరూ తపస్కాలం అయినాక కంటికి కనపడరు. ఇంకంతే, తుపాకీ గుండుకు కూడా దొరకరు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఎప్పుడు తపస్కాలం అప్పుడు కనపడతారు, స్వామి దీక్ష. ఈ మధ్యలో ఏం చేసావురా బాబు అంటే,
సమాధానం లేదు. అదేనా మన విశ్వాసం? అందుకైనా మనం తపస్కాలం ఉంది. అందుకనే ప్రభు మనందరినీ కూడా ఈరోజు పిలుస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ చివరి వారం, ఈ పవిత్రమైనటువంటి వారం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. పాపాల కోసం పశ్చాత్తాపడండి, హృదయ పరివర్తన చెందండి, మంచి పాప సంకీర్తనం చేయండి. అప్పుడే ఈ 40 రోజులు మనం చేసిన ఏ పుణ్యకార్యమైనా దానికి ఫలితం ఉంటుంది. క్రీస్తు పునరుత్థాన పండుగ రోజు మనం పరిపూర్ణమైన ఫలాన్ని మనం పొందుతాం. అందుకని ఈ వారంలో మనం ముఖ్యంగా పునీత జాన్ క్రిజోస్టమ్ గారు కొన్ని మాటలు చెప్పారు. వాటిని ఒక్కసారి మనం మననం చేసుకుందాం. అని ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్కరు కూడా మనందరం మానవులమే, మనకి బలహీనతలు ఉన్నాయి, మనం పాపాలు చేస్తూ ఉంటాం. అయితే మనందరం కూడా నూతనీకరించుకోవాలి మన జీవితాన్ని అని ఆయన చెబుతున్నాడు. ఒక ఉదాహరణ చెబుతాడు. ఒక ఇల్లు కట్టుకుంటున్నాం మనం. ఇల్లు కట్టుకున్నప్పుడు అన్ని శుభ్రంగా ఉంటాయి, రంగులేస్తాం, మళ్ళీ కరెంటు బల్బులు అన్నీ బాగానే ఉంటాయి, నీళ్ల పైపులు, తలుపులు, కిటికీలు, వాటికి రంగులు అన్నీ బాగానే ఉంటాయి. కొన్నాళ్ళు జరిగేసరికి ఏమైంది? రంగులు పోతాయి, నీళ్ల పైపులు తుప్పు పట్టవచ్చు, కొన్ని లీకులు అవుతుంటాయి, లైట్లు పోతాయి, ఫ్యాన్లు ఇరిగిపోతుంటాయి. ఏం చేస్తాం? అంతే ఉంటారా మీరు? ఏం చేస్తారు? మళ్ళీ రిపేర్ చేపిస్తారు. ఒక 10 సంవత్సరాలు పోయినాక మళ్ళీ శుభ్రంగా కొంత డబ్బు ఖర్చు పెట్టి శుభ్రంగా చేస్తారు. ఎందుకంటే మీరు సౌకర్యంగా లోపల ఉండాలి, ఒక విషయం. రెండోది, ఇల్లు కూడా 10 కాలాల పాటు ఉండాలంటే రిపేర్లు చేపిస్తూ ఉండాలి. తప్పకుండా రిపేర్లు చేయించాలి. క్రిజోస్టమ్ గారు అదే చెబుతున్నారు. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా రిపేర్ చేయమంటున్నాడు ఆయన. ఒకసారి చూసుకోండి. జ్ఞాన స్నానం పొందినప్పుడు మీరు దేవుని బిడ్డలు, ఎలాంటి పాపం లేదు. ఇప్పుడు ఎట్లున్నారు? మీరు సత్ప్రసాదాన్ని స్వీకరించారు, భద్రమైన అభ్యంగం స్వీకరించారు, జ్ఞాన వివాహాన్ని మీరు పొందారు. మరి అప్పుడు మీ పరిస్థితి ఎట్టుంది? ఇప్పుడు ఎట్టుంది? ఇంకా చిన్న ఉదాహరణ, ఈ రోజుల్లో మోటార్ సైకిల్ లేని ఇళ్ళు అంటూ లేదు. మొదట్లో బాగుంటుంది, ఆ తర్వాత ఏమైంది? టైర్లు అరిగిపోతాయి, శబ్దాలు వస్తాయి, ఇంకేవివో జరుగుతుంటాయి. అంతే నడుపుతారా? భయం. మధ్యలో ఎక్కడన్నా టైర్ పంక్చర్ అయిందంటే ఆగిపోయేది, కాబట్టి ముందుగానే టైర్ మార్పించుకుంటాం. పెట్రోల్ ఉందా లేదా చూసుకుంటాం, ఎక్కడన్నా లూజ్ అయినాయి అన్నట్లు చూసుకుంటాం, అన్నీ పక్కాగా పెట్టుకుంటాం మనం. మరి మన ఆధ్యాత్మిక జీవితం వచ్చేసరికి ఎందుకు చేసుకోము? అదే మనకి పునీత జాన్ క్రిజోస్టమ్ గారు చెబుతున్నారు. నూతనీకరించుకో, ఎప్పటికప్పుడు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో రిపేర్లు చేసుకో. దేవుని బిడ్డలాగా నువ్వు జీవిస్తూ ఉండు. ఈ ఒక్క తపస్కాలంలోనే కాదు, జీవితాంతం కూడా మనం చేయాలి. తపస్కాలంలో మనం ప్రార్థనలు చేశాం, కన్నీటి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి, పాప సంకీర్తనం చేయాలి, మంచి పనులు చేయాలి. ఒక తపస్కాలం మాత్రమే కాదు, జీవితాంతం చేస్తూ ఉండమని చెబుతున్నాడు. జీవితాంతం కూడా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఎప్పటికప్పుడు నువ్వు ఒక మంచి దేవుని బిడ్డలాగానే జీవించమని చెప్పి ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా మనందరం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవాది దేవుడు ఎప్పుడు కూడా మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మన పాపాలు క్షమించటానికి, మనల్ని ప్రేమించటానికి, మనల్ని మంచి మార్గంలో నడిపించటానికి దాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ఇప్పుడు పవిత్రాత్మ వల్ల కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన పాతాళ గదికి 3వ నాడు చనిపోయిన వారిని విలేచిన
ఆలోకముకి సర్వశక్తి గల పిల్లైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటికి వచ్చును. పవిత్రాత్మని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధారణను విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. అందుకో ప్రభు నా కానుక అవనిలోన నాడు కోరిక. అందుకో ప్రభు నా కానుక అవనిలోన నాడు కోరిక. అవనిలోన నాడు కోరిక. సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించుదము. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కడప ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా,
నీ కుటుంబము అర్పించు కానుకలను కరుణతో వీక్షింపుము. ఈ పరమ వరములలో పాలు పంచుకుని వారందరినీ వాటి పరిపూర్ణ ఫలములను కూడా అనుభవించుచు సంతసించునట్లు దీవించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞతగా యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము మీ సమక్షమున ఆనందించుచు మీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము.
ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీవు నన్ను ప్రకటించుదువు, నీవు తానను చాటుదువు, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సు జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. దయగల సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధముగా దివ్య బలి పూజలు సమర్పిస్తున్న కుటుంబాలను దీవించండి. త్వరగా గోపి సునీతల కుటుంబమును, వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య భాగ్యమును దయచేయమని, కొప్పుల కుమారి జాకబుల కుటుంబమును దీవించి ఆశీర్వదించి, ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి అఖిలను ప్రత్యేక విధంగా ఆశీర్వదించి దీర్ఘ ఆయుష్ను దయచేయమని, ఈ కుటుంబాల్లోని తలంపులను ఉద్దేశం నెరవేర్చి ఈ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడునేడుగా నడిపించమని బ్రతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయాపరుడైన ఓ సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధముగా తపస్కాల చివరి వార పూజల్లో పాల్గొని ప్రార్థన చేస్తున్నటువంటి మా గ్రామాల్లో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా విశుద్ధుల గ్రామమును దీవించి ఆశీర్వదించమని, దీన్ని ఏర్పాటు చేయడంలోనూ ఈ ప్రార్థనలో పాల్గొనడంలోనూ ఈరోజు ఈ ప్రార్థనా కార్యక్రమం ఇది జరగడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని నీ ప్రేమయందు పరిపూర్ణను చేయమని బ్రతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను, ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన ఆయనను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మరచినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా.
ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా. సమాధానము మాకు ఇవ్వండి, సమాధానము మాకు ఇవ్వండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు, క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నీ పాత్రలు కాదు, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమారనారండి, ప్రభు యేసు వెందులకు.
పరమును వీడి భువికి తెంచిన దైవసుతుని విందు కలువరి గిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు పరమును వీడి భువికి తెంచిన దైవసుతుని విందు కలువరి గిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు ఇదే ఇదే ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన మీ వరములతో పోషింపబడిన మేము మీ దయ కొరకు అర్థించుచున్నాము. వర్తమాన కాలములో మా పోషకాహారమైన ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నిత్య జీవితములో భాగస్థులను చేయుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రత్యేక ఆశీస్సుల కోసం తలలు వంచి ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, దయతో మీ పాలనలోని ప్రజలను పవిత్రమనర్చుము. తరతరములుగా వచ్చుచున్న అవినీతి క్రియల నుండి వారిని విమోచించి పవిత్రమైన నూతన జీవితములోనికి నడిపించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి